ఒక్కొక్కసారి మనుషులు జంతువుల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు. దాంతో అవి ఏం చేస్తాయి, కోపంగా వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మరికొన్నిసార్లు అయితే జంతువులు ఏ కారణం లేకుండా మనుషులపైన దాడి చేయడానికి చూస్తూ ఉంటాయి. ఈ వీడియోలో జంతువులకి మనుషులు ఎదురుపడినప్పుడు అవి ఎలా రియాక్ట్ అయ్యావన్న దాని గురించి రియల్ గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ని మీకు చూపించబోతున్నాను. ఇక మొదలెడదామా? ఒకతను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్న సమయంలో అంతా నార్మల్ గానే ఉంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఎలుగుబంటి పరిగెట్టుకుంటూ మీదకి రావడానికి చూస్తుంది. అది గమనించిన వెంటనే ఇతనిలో భయం మొదలైంది. ఎలుగుబంటికి దొరికితే ప్రమాదమని సైకిల్ స్పీడ్ పెంచాడు. ఎంత దూరం వెళ్ళినా సరే చాలాసేపు వెంటబడింది. ఇలా అయితే కష్టమని అతను ఒక చెట్టు పక్కన దోక్కుని ఉన్నాడు. ఎలుగుబంటికి కనిపించగా అది దూరంగా వెళ్లిపోయింది. ఇక్కడ కొంతమంది టూరిస్టులు జంగల్లో చక్కగా జీప్ లో వెళ్తూ అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని చూస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఒక అడవి గేదె దగ్గరికంటే వచ్చింది. దాన్ని అంత దగ్గరగా చూసేసరికి జీప్ లో ఉన్న వాళ్ళందరికీ భయం వేసింది. ఏమాత్రం కదిలినా దాడి చేస్తుందన్న భయంతో అలా ప్రాణాలని గుప్పుల్లో పెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఈ రోజు వీళ్ళ అదృష్టం బాగుండి కోపంగా ఉన్నటువంటి అడవి గేదె వీళ్ళ దగ్గరికి రాలేదు. ఇది వీళ్ళని ఏం చేయనప్పటికీ ఎందుకు వచ్చిన రిస్క్ లేని ఛాన్స్ దొరికిన వెంటనే జీప్ ని చుయ్యమని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ప్రతిసారి ప్రశాంతంగా ఉన్నటువంటి అడవి గేదె టూరిస్టుల దగ్గరికి వస్తుందనడానికి గ్యారంటీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొంతమంది అడవిలో ఉన్నటువంటి జంతువులను చూద్దామని వస్తే ఒక అడవి గేదె కనిపించింది. అది కోపంగా ఉంది. ఏంటి వీళ్ళ కొత్తగా ఉన్నారని వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. వాళ్ళు ఏదైతే వెహికల్ మీద వచ్చారో దాన్ని డబేలమని గుద్దింది. వెంటనే వీళ్ళు వెహికల్ ని స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నా సరే అది మాత్రం వదలకుండా వెనకాలే వెళ్తూనే ఉంది. చివరికి పరిగెట్లగా ఆగిపోయింది. మీరు హర్రర్ మూవీస్ లో చూసినట్లయితే ముందుగా వాళ్ళు ఒక వైపు కెమెరాని చూపిస్తారు. అక్కడ ముందుగా ఏముండదు. అలా కెమెరాని తిప్పి మళ్ళీ అదే ప్లేస్కి వస్తే కెమెరా మీదకి ఏదో వచ్చేసినట్టుగా చూపిస్తారు. ఇక్కడ కూడా కారులో ఉండి కాస్త దూరంగా ఉన్నటువంటి ఎలుగుబంటిని వీడియో తీస్తూ ఉండగా వీళ్ళు వెనక్కి తిరిగి మిగతా వాటిని రికార్డ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఎలుగుబంటి కారు దగ్గరికి వచ్చేసింది. ఇంకేముంది, సడన్ గా ఎలుగుబంటిని అంత దగ్గరగా చూసేసరికి వీళ్ళు భయపడ్డారు. ఇక్కడ అదృష్టం ఏమిటంటే ఎలుగుబంటి గారు కార్ని చూసి ఏంటిది కొత్తగా ఉంది అని కార్ని చూస్తూనే బిజీగా ఉన్నారు. లోన ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోలే. గొర్రెని చూసి దీనికి దొరికితే అయిపోతామని భయంతో పరుగు తీసిన వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూడండి, ఒక అతను సైకిల్ మీద కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి దీనికి ఏమనిపించిందో తెలియదు గానీ అతని పైన వార్ స్టార్ట్ చేసింది. ముందులో మనోడు కాస్త లైట్ తీసుకుని పెద్దగా పట్టించుకోలేదు. ఇదేం చేస్తారులే, 2 సార్లు గెంటేసి పోతారులే అని. అయితే అక్కడ మనోడు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. గొర్రె మాత్రం నీ ఎక్క నువ్వో నేను తేలిపోవాలి, అయిపోయేవరా నువ్వు అన్నట్టు నాన్ స్టాప్ గా దండయాత్ర చేస్తూనే ఉంది. ఇంకేం చేస్తాడు, ఒక టైం వచ్చాక సైకిల్ ని వదిలేసి పరుగు తీశాడు. బహుశా గొర్రె బ్రో సైకిల్ మీద లిఫ్ట్ అడిగి ఉంటుంది. మనోడేమో ఇవ్వనపో అని ఉంటాడు. అందుకే దానికి తెక్కరేగింది, ర్యాంప్ ఆడేస్తుంది. ఇక్కడ మోటార్ సైకిల్ మీద ఒక అతను వెళ్తూ ఉండగా సడన్ గా ఒక గొర్రె వచ్చి నమస్తే బ్రో ఎలా ఉన్నావు అని సర్ప్రైజ్ ఇచ్చింది. ఓయ్యమ్మ ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని కంగారు పడ్డాడు. అడవిలో తిరుగుతున్నప్పుడు రాకుండా ఉంటదా? వస్తుంది. ఇద్దరు కాసేపు ఫేస్ లో ఫేస్ పెట్టి అలా చూస్తూ ఉన్నారు. కొంతసేపటికి గొర్రెకి అర్థమైంది. అన్నా నువ్వు మా వాడివి, ఎక్కడికి పోతున్నావు, వచ్చి మా గ్యాంగ్ లో చేరు అని రిక్వెస్ట్ గా అడిగింది. మనోడేమో నేను పార్టీ మారిపోయాను రాను అన్నాడు. దాంతో గొర్రెకి చిరాకొచ్చి ఎడగర నువ్వు పోయేది అడ్మిషన్ రాయించుకున్న తర్వాత వచ్చి చేరు అని గట్టిగా డాష్ ఇచ్చింది. మనోడు పడ్డాడు. రాజస్థాన్ లో ఉన్నటువంటి రణతంబూర్ నేషనల్ పార్క్ లో ఎప్పటిలాగానే కొంతమంది టూరిస్టులు జీప్ లో వెళ్తూ ఉండగా నెమ్మదిగా ఒక పులి దూరం నుంచి నడుచుకుంటూ జీప్ దగ్గరకంటే రావడానికి ప్రయత్నించింది. సర్లే దూరంగా ఉంది కదా అని వీళ్ళు చాలా కూల్ గా దాన్ని వీడియో తీస్తూ ఉన్నారు. ఇక్కడ పులి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ పులితో ఫోటో దిగుతూ అంటే కాస్త రిస్కే కదా. అయినా సరే వీళ్ళు రిస్క్ చేసి ఫోటోలు తీస్తున్నారు. కొంతసేపటికి అర్థమైంది సీను ఏదో తేడా కొడుతుంది అన్నట్టుగా జీప్ ని ముందుకు వెళ్తూ ఉన్నారు. పులి కూడా ఏమాత్రం తగ్గకుండా జీప్ దగ్గరికి రావడం కోసం స్పీడ్ పెంచి పరుగు తీసింది. ఆ దెబ్బతో జీప్ లో ఉన్న వాళ్ళకి పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఏదో ఫోటోకి పోసిద్దాం కదా అని దగ్గరికి వస్తుంటే పారిపోతారేంట్రా అని పులి ఫీల్ అయ్యి ఆగిపోయింది. ఈ వీడియో క్లిప్ లో అయితే ఎంతమంది జనాన్ని ఒక్కసారిగా చూసి పులి సిగ్గుతో సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బైక్ మీద అడవికి అంచుకున్నటువంటి రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో సడన్ గా ఎక్కడి నుంచో ఒక బెంగాల్ టైగర్ బయటకు వచ్చింది. ఎక్కడి నుంచో అంటే ఎక్కడి నుంచో కాదు, అడవిలోంచే వచ్చింది. కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎంట్రీ ఇచ్చింది. దాన్ని ఒక్కసారిగా చూసేసరికి బైక్ నడుపుతున్న అతను వెనకాల ఉన్న అతను కూడా భయపడ్డాడు. బైక్ నడుపుతున్న అతను కంగారులో బైక్ ని సరిగ్గా కంట్రోల్ చేయకపోయినా సరే పెద్ద ప్రమాదమే జరిగేది. అతను బాగా కంట్రోల్ చేశాడు. వెనకాలడు చక్కగా వీడియో తీశాడు. ఇక్కడ కొంతమంది టూరిస్టులు దూరం నుంచి ఫోటోలు తీస్తున్నారు అనే విషయం ఈ రైనో గమనించి
కనపడకుండా ఉండడం కోసం చెట్టు వెనకాల దాక్కుందామని ప్రయత్నించింది. ఆ పర్సనాలిటీకి దాక్కోవడం అనేది జరగదనుకోండి, కాకపోతే ఫేస్ అయినా దాచుకుందాం అనుకుంది. కానీ వీళ్ళు మాత్రం చనువు దొరికింది కదా అని దగ్గరికి వచ్చి మరి ఫోటోలు తీస్తుంటే దానికి తిక్కరేగింది. ఎరా మా ఇంట్రోవర్ట్స్ ని అడవుల్లో కూడా ప్రశాంతంగా బతకనేవరా? ఎక్కడ చూడండి ఒకటే పంచాయతీ. ఇలా కాదురా, మీకు సరైన గుణపాఠం చెప్దామని వెహికల్ దగ్గరికంటే వచ్చి ఒక 2 అడుగులు వెనక్కేసి ఒక్క గుద్దు గుద్దింది. ఆ దెబ్బకి కారు ఒక ఊపు ఊగింది. కారులో ఉన్న వాళ్ళకి అప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది. వెంటనే కార్ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. ఇక్కడ జంగల్లో దూరం నుంచి టైగర్ కనిపించగానే ఏ టైగర్ 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 అని ఎగ్జైట్మెంట్ అరుస్తూ ఉన్నారు. టైగర్ కూడా హే హాయ్ అంటూ ఒక్కసారిగా వాళ్ళ దగ్గరకు ఉన్నటువంటి గోడ మీదకి జంప్ చేసింది. అంత దగ్గరగా టైగర్ ని చూసేసరికి ఈసారి టైగర్ అన్న పదం మర్చిపోయి కేకలు వేశారు భయంతో. అప్పుడు పక్కనే ఉన్నటువంటి టూరిస్ట్ గైడ్ మీరు ఇలాగే అరిచారనుకోండి మీలో ఎవరొకరిని ఎత్తుకుపోద్ది. అప్పుడు నేను కూడా చేసేది ఏముండదో చూడడం తప్ప. అందుకే అందరూ సైలెంట్ గా మూసుకునే ఉండండి అని వినమ్రతతో వివరించగా అందరూ సైలెంట్ అయ్యారు. పులి కూడా కామ్ అయి వెళ్లిపోయింది. మనందరికీ బాగా తెలుసు పులులతో పాటుగా సింహాలు కూడా చాలా ప్రమాదకరం అని. నాన్ స్టాప్ గా పులులకు సంబంధించినటువంటి వీడియోస్ ని చూసారు కదా. ఇప్పుడు సింహాలకు సంబంధించిన వీడియో పెట్టకపోతే అవి ఫీల్ అవుతాయి. అందుకే వాటికి సంబంధించిన వీడియో క్లిప్ ని కూడా చూసేయండి. కార్ సహాయంతో జంగల్ తిరుగుతూ ఉన్న సమయంలో 2 అడవి సింహాలు అక్కడికి వచ్చి ఏంటి కార్ కొత్తగా ఉంది అంటూ కార్ని పరిశీలిస్తూ ఉన్నాయి. లోపల ఉన్న వాళ్ళ గురించి మర్చిపోయాయి. అందుకే పెద్దగా రచ్చ చేయలేదు. కారు అద్దాలు ఎంత మూసి ఉన్నప్పటికీ సింహాలను అంత దగ్గరగా చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా. కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అదే, భయపడ్డారు. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేచర్ని వీడియో తీస్తూ ఉన్నారు. సడన్ గా ఒక మౌంటైన్ లైన్ మీ పక్క నుంచి వెళ్ళింది. మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? భయం వేస్తుంది కదా. అటువంటి పరిస్థితి ఇక్కడ వీళ్ళకి ఎదురైంది. ఇక్కడ వీళ్ళు బ్రిడ్జ్ మీద నుంచి వీడియో తీస్తూ ఉన్న సమయంలో సైలెంట్ గా ఒక మౌంటైన్ లైన్ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ వెదర్ నుంచి వెళ్ళింది. బైసన్ కి కోపం వస్తే బ్యాండ్ బజాయిస్తుంది. ఇక్కడ ఈ బైసన్ కూడా చేస్తుంది అదే. దీన్ని చూసి ముందుగా కార్స్ ని ఆపేశారు. కొంతసేపటికి ఇది ఎక్కడ దాడి చేస్తుందన్న భయంతో సైలెంట్ గా కార్ ని మూవ్ చేయబోయారు. అది చూసినటువంటి బైసన్ కి విపరీతంగా కోపం వచ్చి కార్ ని గుద్దబోయింది. గుద్దింది కూడా. కాకపోతే కార్ కాస్త ముందుకు వెళ్ళిపోవడంతో సేఫ్ వాళ్ళు. ఇక్కడ 2 అడవి గేదెలు దీర్ఘంగా చర్చించుకుంటున్నాయి. నెక్స్ట్ అడవిలో ఎలక్షన్ జరిగితే ఎవరికి ఓటేద్దామా అని. ఈలోగా జీప్ లో ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువగా ఉత్సాహం ప్రదర్శించి వీటి మధ్యలోంచి వెళ్ళిపోదాం అనుకున్నారు. వాటి కోపం వచ్చింది. ఎవడ్రా నువ్వు, ఇక్కడ 2 పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలోంచి డిస్టర్బ్ చేస్తావా అని చెరుకు పక్క నుంచి వచ్చి జీప్ ని గుద్దా. ఇక్కడైతే ఈ జీప్ కి పెద్దగా డ్యామేజ్ జరగలేదు, కానీ ఇవి 2 కలిసి గుద్దితే సరిగ్గా జీప్ ఎక్కడో పడేది. మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చాటి చెప్పడం కోసం ఇతను కోతికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించాడు. సర్లే వీడు వీడియో రికార్డ్ చేసుకుంటే నాకు మాత్రం ఊడిపడేది ఏముందని కోతి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఆహారం మీద ఫోకస్ చేసింది. ముందులో అంతా బానే ఉంది. కొంతసేపటికి కోతి ఇష్టం వచ్చినట్టు తింటుంటే మనోడు సలహా ఇచ్చాడు, అలా లేకలేక తినకూడదు, చక్కగా తినాలని. నీ సలహా ఎవడు అడిగాడు అని ఒకటి పీకింది. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్.